నమస్తే అండి. నమస్తే. మేము అల్లూరి సీతారామరాజు జిల్లా అండి. ఇది మారేడుమిల్లి మండలం వెళ్లే రూటు, రంపచోడవరం మండలం, కొమరవరంలో ఉన్నాం. కొమరవరంలో ఇక్కడ ఒంటరిగా ఉంటారు. ఈ అమ్మకి హెల్ప్ చేద్దామని వచ్చాం. వివరాల్లోకి వెళ్దాము, ఈవిడితో మాట్లాడిద్దాం. అమ్మ నమస్తే అండి. నమస్తే. మీ పేరు? చారపు చిట్టమ్మ గారంటే అండి. ఇది ఈవిడికి భర్త చనిపోయారు ఈ మధ్యనే, ఒక్కరే ఉంటున్నారు. ఇల్లు కూడా ఇదేనండి ఆవిడది. అది ఇక్కడ కూడా ప్రసాద్ గారు చెప్తే వచ్చాం. మీరు మాట్లాడండి అమ్మా. మీరు ఒక్కరే ఉంటారా? పిల్లలు ఎంతమంది? పిల్లలు గట్టలేరండి. ఒక్కరిదాన్నేనండి. బాగా ఒక్కరిదాన్నేనండి. పిల్లలు గట్టలేరండి. ఈవిడ ఏమవుతారు? మామగారు? అత్తగారు. మీ అత్తగారు. ఈవిడ అత్తగారు అంటే అండి తోటకోళ్ళు. ఆవిడేమో తోటకోళ్ళ గారు. మీ అత్తగారిని ఎవరు చూస్తారండి? మా తోటకోళ్ళు వాళ్ళే చూస్తారు. మరి మీకు పిల్లలు పుట్టారండి లేదా? లేదండి. పెద్ద ఆపరేషన్ చేశారండి కడుపులో కాయ గురించి. పిల్లలు అసలు లేరు. అసలు లేరండి. మరి మీ ఆయన గారు ఈ మధ్యనే చనిపోయారని చెప్పారు. ఈ మధ్యన కాలం 3వ నెల. ఇది 3వ నెల. అయితే ఒక్కరే ఇంట్లో ఉంటారు. మరి మీకు రేషన్ ఎంత వస్తుందండి? రేషన్ ఇంకా మా ఆయన గారు తీసేస్తే 5 కేజీలు. 5 కేజీలు వస్తుంది. 5 కేజీలు నెల మొత్తం సరిపోద్దండి? చాలా. మరి ఏం చేస్తారు? పనికి ఏమైనా వెళ్తారా? పనికి వెళ్తాకి ఇంకా కాళ్ళు బాధలు. కాళ్ళు నించోలేకపోతున్నారు కర్రపట్టుకొని. ఈవిడ కాళ్ళు కూడా పనిచేయట్లేదండి, కర్రపట్టుకొని నుంచుంటున్నారు. అది 5 కేజీలు రేషన్. మరి పెన్షన్ అండి? పెన్షన్ ఎంత వస్తుంది? లేదండి. పెన్షన్ మా ఆయనకి ఇచ్చేవారండి. ఆయనకి ఇచ్చేవారు. నాకు లేదండి. ఇప్పుడు అది మీకు వస్తుందా? మార్పించుకోవాలి. మార్పించే వరకు రాదండి. ఇలా ఆయన గారి పెన్షన్ వచ్చేదంటే అండి, అది ఇప్పుడు ఆయన చనిపోయారు కాబట్టి 3 నెలల నుంచి ఏమీ లేదు, పోయింది. తర్వాత ఇప్పుడు మార్పించుకుంటారంట. అసలు ఏమి ఖర్చులకు కూడా లేని పరిస్థితి మాట. మరి మీకు ఏమైనా అవసరమైతే డబ్బులు, నేను కూరగాయలకి, మరి సరుకులు ఎక్కడ తెచ్చుకుంటారు? ఎక్కడ తెచ్చుకుంటారు? లేదండి. ఇంకా అప్పుడు దాకా ఇంకో మా తోటకోళ్ళు గారు పెడుతున్నారు. మీ తోటకోళ్ళు గారే ఇప్పుడు భోజనం అది పెడుతున్నారు మీకు. ఆన్లైన్ చూసుకుంటున్నారు. ఈ రోజుల్లో అలాగెవరో చూడలేదండి. ఏమో బాగోపోతే పరిస్థితి వదిలేసేస్తున్నారు. మీకు మీ భర్త గారు ఏం చేస్తారండి? వ్యవసాయం. మరి వ్యవసాయం కూడా లేదండి. కోతుల గురించి చేయరు. మీరు ట్రైబల్స్ ఏనండి? కోయోలా? మీరు కోయోళ్ళు. వీళ్ళు కోయోళ్ళు అంటే అండి. పిల్లలు ఎంతమంది అండి? 2 అబ్బాయిలు. ఇంకా మొత్తం ఖర్చు అంతా వీళ్ళదే. మీకు భోజనం పెట్టడం గానీ, మీకు ఇంకేమన్నా షుగర్ బీపీలు ఉన్నాయా? బీపీ ఉందండి, షుగర్ లేదండి. కాళ్ళు మోకాళ్ళు బాధలు ఎక్కువగా ఉంది. మరి మీ ఆయన గారు ఎలా చనిపోయారండి? ఆయన గారు దగ్గు ఆవేశం కింద అలాగా వచ్చేసిందండి. ఒంట్లో బాగుంటలేదని పుల్లనరకు గట్టి వెళ్ళివ్వరండి, కట్లు కొడతాకి. ఇంకెళ్ళి ఇంకా నాకు ఒంట్లో బాగుంటలేదు, నేను వెళ్ళలేనని ఇంకా అనుకున్నారు. ఇంకా అలాగలగలగా నీరసం అయిపోయారండి. నీరసంగా అయిపోయి దగ్గు ఆవేశం ఎక్కువైపోతే రామకృష్ణ మిషన్ తీసుకెళ్ళింది 2 సార్లు. రామకృష్ణ మిషన్ తీసుకెళ్తే 3వసారికి మళ్ళీ పెద్దోళ్ళు వస్తారు, పెద్ద ఆటలు వస్తారు, ఒకసారి తీసుకురమ్మన్నారు. అప్పటికే ఎక్కువైపోయిందండి. ఇంకా మొత్తం మంచం దిగి అడిగి తీసి పరిస్థితుల్లో లేకుంటే ఇంకా అన్ని మంచంలో వెళ్ళిపోయారు. ఇదిగో కాలం చేసి 3వ నెల అయింది. 3 నెలలు అవుతుంది. కట్లు కొట్టి అమ్మేవారండి? అడవిలోకి వెళ్ళి కట్లు కొట్టి అమ్మేవారు. మామగారికి వినిపించదా? వినబడుతుంది. వినిపించదా? ఏం పేరండి మామగారిది? గంగమ్మ అండి. చారపు గంగమ్మ గారు. కూరగాయలు అవి తెచ్చుకోవడం, అవి ఇవి గట్టి ఇంకేమైనా తెచ్చుకుంటాకి డబ్బులు కూడా లేవండి. వస్తుందండి, మారింది కదా గవర్నమెంట్. ఇంకా అన్ని కొంచెం టైం పడతాయి చేయటానికి. ఈ పిల్లలు అయితే పుట్టలేదు. లేదండి. కొంచెం పెన్షన్ వస్తాయండి. ఆవిడ చేతిలో డబ్బులు ఉంటే ఏమన్నా కొంచెం కొనుక్కొని తినాలన్నా, ఒక మందు బిల్లు తెచ్చుకోవాలన్నా బాగుంటది. ఎంత మీరు మంచి మనసుతో చూసినా కూడా కొద్దిగా ఏదోలా ఉంటది కదా ఆవిడకి కూడా. 50 ఏళ్ళు. అప్పటికే మా పెళ్లికే వీళ్ళ ఆయన గారు ఇంత ఉన్నాడండి. అయితే 50 ఏళ్ళు అవుద్ది మీకు. 25 ఏళ్ళు కాదు.
35 ఎలా అవుతుందండి? నీళ్ళు వేసుకున్నట్టు పెద్ద కాయ కింద ఉండిందండి. అంటే అవి రామకృష్ణ హాస్పిటల్ కే తిరుగుతా ఉంటే, రామకృష్ణ మిషనరీ. అక్కడ తిరుగుతా ఉంటే రాజమండ్రి తీసుకెళ్లి ఆపరేషన్ చేసి తీసారు అనమాట. తీతే మళ్ళీ ఇండిసల వల్లన ఎందువల్లనో ఇక్కడ దెబ్బలో కాయలాగా వచ్చేసిందండి. దెబ్బలాగా ఇంత కాయలాగా వచ్చేసింది. అది రావడం వల్ల ఏమైందంటే ఇలాగ టేపుకు లాగేసింది అనమాట. కాళ్ళు లాగడం వలన నరాలన్నీ లాగడం వలన కాళ్ళు రాకుండా అలాగైపోయింది. అంటే ఇక్కడికి నరాల వల్ల ఆ తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత అప్పుడు మళ్ళీ రామ్మ దానికి ఆపరేషన్ చేయిస్తాము అని అన్నారు. ఇంకా అలాగని చెప్పేసి వీళ్ళు పట్టించుకోకుండా ఉండడం వలన ఇంకా ఎక్కువ అయిపోయి ఇంకా నడవలేని స్థితిలోనే అయిపోయింది అన్నమాట. చిట్టమ్మ గారికి ముందు పొట్ట పెద్దగా అయిపోయి ఉబ్బిపోయి ఏదో కాయలాగా వచ్చి ఉండడం వల్ల ఆపరేషన్ జరిగిందంటండి. రాజమండ్రి రామకృష్ణ మిషనరీ వాళ్ళకి సంబంధించి హాస్పిటల్స్ ఉంటాయి, అక్కడ జరిగిందంట. దానికి నుంచి ఇక్కడ భుజం దగ్గర ఇక్కడ గడ్డ కూడా వేసిందంటండి. ఇదిగోండి ఇప్పటికి ఎలా ఉంది. ఈ గడ్డ వల్ల నర్వస్ సిస్టమ్ అంతా వీక్ అయిపోయి ఈ కాలు పడిపోయిందంటండి. ఫస్ట్ ఇదంతా నరాలకు సంబంధించింది కదా. 3 సంవత్సరాల తర్వాత రండి ఆపరేషన్ చేస్తారంటే అశ్రద్ధ చేశారంట చిట్టమ్మ గారు వాళ్ళ ఆయన గారు. తర్వాత మళ్ళీ అశ్రద్ధ చేయడం వల్ల మీ ఆయన గారు అశ్రద్ధ చేశారంట. ఏమవదులే అనుకున్నారు. దీని వల్ల ఇంకా 2 కాళ్ళు పడిపోయినాయి. వేరే వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు. వేరే వాళ్ళ ఇంట్లో ఉండేవండి. ఉంటేనేమో అది వీళ్ళంతా చేత పట్టేసింది. ఇల్లు ఖాళీ చేసేయమంటే అదిగో ఆ ఇంట్లోకి వెళ్ళారండి. ఆ ఇంట్లోకి వెళ్తే ఆ ఇంట్లో కాలం చేశారండి. అక్కడ మళ్ళీ ఖాళీ చేయించారండి. ఇదో చిన్నమ్మ గారు కుర్రోళ్ళదండి ఇది వంటపాక. ఇంకా అందాక మా తోటకోళ్ళు అందరూ చిన్న పాక వేసి దాకా ఇక్కడ ఉండు అని అంటే ఇంక అప్పుడు దాకా ఇక్కడ ఉన్నాం. చిన్న పాకలాగా అక్కడ స్థలం అక్కడ వేసింది. మీ పేరేంటి? లక్ష్మి గారు. లక్ష్మి గారు తోడుకోళ్ళండి ఈవిడికి. ఆవిడే చూస్తున్నారు ప్రస్తుతానికి. భోజనం గాని మందులు గాని ఇంకా ఈవిడ అసలు నడవలేకపోతున్నారు. చూసారు కదా, కర్ర పట్టుకొని నడుస్తున్నారు. ఇంక ఎవరో లేరు మాట ఈవిడికి. పిల్లలు పుట్టలేదు, భర్త గారు చనిపోయారు. ఆయన ఉన్నప్పుడు కట్లు కొట్టేవారంట, అడవిలో కట్లు కొట్టి అమ్మి వీళ్ళిద్దరు బతికేవారు అన్నమాట. పెళ్ళయి ఒక 35-40 ఏళ్ళు అలా అవుతాయండి. ఇంక ఇటువంటి పరిస్థితుల్లో అసలు ఎవరు లేనప్పుడు పట్టించుకోవడం మానేసేస్తున్నారండి సొంత వాళ్ళే. అటువంటిది వాళ్ళ తోటికోళ్ళలో వాళ్ళ మరిది గారు చూస్తున్నారు. ఇది గొప్ప విషయం. ఇటువంటివి మనం చూసి ఇంకా నేర్చుకోవాలి కూడా. అది ఇలాంటి వాళ్ళందరికీ అందుకనే అంటే పరిస్థితి అసలు బాగాలేదు కదా, వీళ్ళని వెతుక్కుంటూ మేము చేస్తున్నామండి. పేరేమన్నారు? చిట్టమ్మ గారు పేరు. ఇది నేను బియ్యం తీసుకొచ్చానండి. అది బియ్యం తీసుకొని మీరు ఆవిడకే కదా ఇస్తారు, మీరు అందరు కలిసే కదా కలిసి ఆవిడ పెడతారు కదా. బియ్యం తీసుకొచ్చేయండి. దీనివల్ల 2 కాళ్ళు పడిపోయినాయి అంటండి. ఇప్పుడేమో నడవలేకపోతున్నారు. అదే వీళ్ళ తోడికోళ్ళ గారు చెప్తున్నారండి. ఈవిడికి అసలు ఓపిక కూడా లేదు. ఇంకా అప్పటి నుంచి ఇంకా ఏ పని చేసుకోలేకపోవడం, ఇంకా అలాగే ఇంటి దగ్గర అలా చేసుకుంటా వంట మట్టుగే చేసుకునేది. అలాగే వెళ్ళి వాళ్ళతో కొద్దిగా నీళ్లు గట్ట కులాలు గనక కొద్దిగా 2 బిందెలు నీళ్ళు తెచ్చిమంటే తెచ్చివ్వడం చేయడం చేసేవాళ్ళు. 2 బిందెలు నీళ్ళు తెచ్చండి ఎవరో ఒకటి ఇంకా వేసిస్తే ఇంకా అలాగే ఇంటి దగ్గర లోపట వంట చేసుకోవడానికే ఇంకా అలా ఉండేది. కూర్చొని వంట చేసుకోగలుగుతారా? ఇంకా ఈట వేసుకొని అలా వండుతుంది. కుర్చీ మీద కూర్చొని వండుతారు. ఈ పనులు అవి మాత్రం ఏమీ చేసుకోలేరా? కర్ర పట్టుకొని చీపురతలా తుడుచుకుంటారు. లేకపోతే ఈ కాయకి ఆపరేషన్ జరిగితే బాగానే ఉండను అనుకుంటారు. అది తీసేస్తాండి. దాని వల్లే మొత్తం ఈ నరాల వీక్నెస్ లాగా నర్వస్ సిస్టమ్ మొత్తం పనిచేయడం మానేస్తున్నాయి. మీదే ఊరండి? అమ్మగారు ఈ ఊరేనా? ఈ ఊరేనా? చక్కగా హెల్ప్ చేస్తున్నారు. అత్తగారిని చూసుకుంటున్నారు, ఇటు మీ తోటిగోళ్ళ గారిని చూసుకుంటున్నారు. అలా ఉండాలండి, ఒకరికొకరు సాయం. ఏమి తీసుకెళ్లేది లేదు అని నా అభిప్రాయం.
మంచితనం ఒకటి ఉండదు. మంచితనం. అదే చెప్పుకుంటాను. నాకు బాగా నచ్చారు, అందుకనే చెప్తున్నా. మంచి ఉండాలి ఒకరికొకరు. ఇటువంటి పరిస్థితుల్లోనే మనం సాయం చేసుకోవాలి. బియ్యం తీసుకోండి, అయితే తీసుకొచ్చాం. అందరూ బాగుంటున్నారు, పెన్షన్లు వస్తున్నాయి, రేషన్ వస్తుంది, రైస్ అని అనుకుంటున్నాము. అది పరిస్థితులు బాగానే ఉన్నాయి కదా, ఎవరున్నారు బాగోలేని వాళ్ళు అనుకుంటున్నారండి. కాకపోతే ఆలోచించి చూసినా, లేకపోతే ఎవరి ద్వారా అన్నా మనకి తెలిసిన ఇటువంటి ఆశ్రయాలు లేని వాళ్ళకి సహాయం చేయండి. అది మేమంటే వీడియోల పరంగా ఇంకా మా పని ఇదే కాబట్టి వెతుక్కుంటూ వస్తున్నాం. ఒకవేళ మీకు ఎక్కడైనా మన పక్కన, మన వీధిలో, మన రిలేటివ్స్ లో ఎవరైనా ఉన్నా కూడా సహాయం చేయండి. ఎందుకంటే మన సహాయం వీళ్ళకి చాలా అవసరం. ఇది మాత్రం మర్చిపోవద్దు.